హాయ్ ఫ్రెండ్స్. ఏదైనా మనం పనులని వాయిదా వేయడం ద్వారా రాబోయే సమస్యలు, తర్వాత జరిగేటువంటి కొన్ని కొన్ని అనర్థాల గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యోగ కర్మసు కౌశలం. మన యొక్క భువన బ్రహ్మాండం, మనం ఒక జీవరాశి, ఒక బ్రహ్మాండంలో మనం జీవరాశి అనమాట. అంటే మనం చాలా చాలా జీవులు ఉంటాయి, కొన్ని వేల కోట్ల జీవులు అనేవి నివసిస్తూ ఉన్నాయి. అన్నిటికీ కూడా కాలం అనేది ఉంది. ఏ యొక్క స్పీసీస్, ఏ యొక్క జీవి అనేది ఎప్పుడు నశించాలి, ఎప్పుడు మళ్ళీ జీవించాలి అనేవన్నీ కూడా. జీవం అనేది ప్రతి ఒక్క పదార్థానికి జీవం ఉంటుంది మన యొక్క సృష్టిలో. మీరు ఏదైనా కూడా తీసుకోండి, జీవం లేని వాటిని మనం జడ పదార్థం అంటున్నాం, కానీ ఆ జీవ పదార్థం అనేది జడ పదార్థంలో మనం నింపొచ్చు. ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉన్నాం, టెంపుల్స్లో ఉన్న విగ్రహాలు మీరు చూసారనుకోండి. కొన్ని విగ్రహాలు ఏంటి అంటే రిథమిక్ వైబ్రేషన్స్ వస్తాయి. కొన్ని మనం ఆ యొక్క స్టాచ్యూస్ను తీసుకుంటే ఈవెన్ కొన్ని విగ్రహాల్లో హార్ట్ బీట్ కూడా మనం వినొచ్చు అనమాట. అలా చాలా వరకు మనకు న్యూస్ పేపర్స్లో కూడా ఈ యొక్క అంతు చిక్కని కొన్ని రహస్యాలని చూస్తాం అనమాట. అయితే మనం కాలానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. ఎగ్జాంపుల్, ఒకవేళ కాలానికి మనం అనుగుణంగా లేము అనుకోండి, చేయాల్సిన పని కొంచెం వాయిదా వేసాం. అది ఫస్ట్ మెయిన్గా ఒక పర్సన్ అనేది తన పని తను ఫస్ట్ చూసుకోవాల్సిన పని ఉంది. తన యొక్క ఓన్గా తన యొక్క ధర్మాన్ని తను పాటించాలి. ఫస్ట్ ఏంటంటే అవకాశాలు అనేవి మిస్ అవుతాయి టైంకి మనం చేయకపోతే. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాయాలనుకున్నారు, నోటిఫికేషన్ మిస్ అయ్యారు, సో మరి నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనకు ఒత్తిడి అనేది వస్తుంది అనమాట. చేయాల్సిన పనులు చేయలేకపోతే ఏమవుతుంది, ఒత్తిడి వస్తుంది, ప్రెజర్, స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. లాస్ట్ ఏంటంటే సక్సెస్ అనేది రాదు. మనం ఏమీ చేయకపోతే, టైంకి చేయకపోతే సక్సెస్ ఎలా వస్తుంది? టైంకి ఎగ్జామ్కి వెళ్ళకపోతే రాదు కదా. ఇలా మనం టైం గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు నిజంగా లైక్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.